దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 35వ అధ్యాయం. యెషయా గ్రంథము 35వ అధ్యాయం 8వ వాక్యాన్ని నేను చదువుతాను. జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథములు ఉన్నవారు తెరచి చూడాలని ప్రభు ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గమనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. మూఢులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఉందురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నమ్మకమైనటువంటి మా యేసయ్యా, నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ మరొకసారి మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు పాటలలో, ప్రార్థనలో, స్తుతులలో అయ్యా మీరు మాతో ఉన్నందుకు నీకు స్తోత్రాలు. చేరి వచ్చిన మీ పిల్లలందరితో మీరు మాట్లాడండి. మాట్లాడే దేవుడవు నీవు గనక నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ మరొకసారి చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ అయ్యా మా మధ్యలో ఎవరైనా బలహీనులుంటే వాక్యం వింటుండగానే అద్భుతమైన విడుదల, స్వస్థత, క్షేమాన్ని దయచేయండి. ఆయన మనతో మాటలాడుచున్నప్పుడు మన హృదయము మనలో మండలేదా అని మండించేటువంటి మీ మాటల ద్వారా మా ప్రాణాత్మ దేహాలు తృప్తిపరచమని, ఎత్తబడే విశ్వాసములోనికి ప్రభువా మీరే మమ్మల్ని నడిపించి ఈ చివరి కాలంలో ప్రభువా నీ వాక్య వధువులుగా మేము సిద్ధపరచమన్నట్లు కృపనుగ్రహించి మీ గణనామానికి మహిమ తెచ్చుకునమని యేసుక్రీస్తు శక్తి కలిగిన ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఇది చాలా క్లిష్టతరమైన, కష్టతరమైన సమయం. గట్టిగా, ఎందుకంటే మంచి నిద్రపోయే సమయం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సమయంలో మెలకువగా ఉండి దేవుని వాక్యము ధ్యానం చేయటం, ఇది జయించిన వారు చేసేటువంటి యుద్ధం. గట్టిగా రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. అందరూ నా వైపు చూస్తూ మీరు వర్తమానం వినాలని ప్రభు ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 35వ అధ్యాయములో ప్రాముఖ్యమైనటువంటి మాట. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రవక్త యెరూషలేమును గూర్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పైన ఏమంటాడంటే, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును. ఆమేన్. గట్టిగా, అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులకున్న సొగసు దానికి ఉండును. అది యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మ్రోకాళ్లను దృఢపరచుడి. తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతి దండనను దేవుడు చేయదగిన ప్రతి కారమును ఆయన చేయును.
ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గుడ్డి వారి కన్నులు తెరవబడును, చెవిటి వారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును, ఎండ మావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును, నక్కలు పండుకొనిన వాటి ఉనికి పట్టులో జమ్మును తొంగగడ్డియు మేతయు పుట్టును అని చెబుతూ అక్కడ దారిగా ఉన్న రాజ మార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గమనబడును. ఆ మార్గములో అది అపవిత్రులు పోకూడని మార్గం. అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. మూఢులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఉందురు. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దానిని ఎక్కవు, అవి అక్కడ కనపడవు. విమోచించబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మన ఎదుట ఉంచబడిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, మన కొరకు ఏర్పరచబడిన దేవుని మార్గము. ఆమేన్. చెప్పండి. మనగాదు, నా కొరకు దేవుడు ఏర్పరచిన మార్గం. గట్టిగా రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం కలుగునుగాక. వింటున్నారా? దేవుని ప్రవక్త ఒక ప్రాముఖ్యమైన మాట చెప్తాడు. సైతాను మనకు కలిగించేటువంటి ప్రాముఖ్యమైనటువంటి కార్యం ఏంటంటే అది భయం అంట. ఆమెను చెబుతారా? ఏంటది? భయం. రోగాన్ని చూసి భయం, పరిస్థితులను చూసి భయం, వ్యాధులను చూసి భయం, అప్పులను చూసి భయం, సమస్యలను చూసి భయం. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుని వాక్యం అంటుంది, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వాక్యములో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము కలిగిన వాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ, యోహాను సువార్త 6:37, నా యొద్దకు వస్తారు. నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రము బయటికి త్రోసివేయను. అంటే క్రీస్తులో ఎవరైతే ఉంటారో వారు దేనికి భయపడరు. గట్టిగా, దేవుని రాజ్యములో తిరిగి జన్మించిన ఏ మనుష్యుడు కూడా, వింటున్నారా, భయపడాల్సినటువంటి పని లేదు. ఆమేన్. కారణం ఏంటి? తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తారంటాడు. ప్రైజ్ ది లార్డ్. యోహాను 6:44 ఏమంటాడంటే, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. కాబట్టి తండ్రి ఆకర్షించిన వారే సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఉంటారు. ఆమేన్. గట్టిగా. మిగతా వాళ్ళు లోకస్తులు, వాళ్ళకి ఇటువంటి ప్రార్థనలు ఉండవు. ఆమేన్ చెబుతారా? గట్టిగా రెండు చేతులు పైకి. ఇలాంటి విజ్ఞాపనలు ఉండవు, ఇలాంటి సంపూర్ణ రాత్రి ప్రార్థనలు ఉండవు, ఇటువంటి ఉపవాస ప్రార్థనలు ఉండవు వాళ్ళకి. హల్లెలూయా. వాళ్ళు ఎంతకాడికి ఏంటంటే, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమని జీవిస్తూ ఉంటారు. వాళ్ళకి రెండోది ఉండదు ఇక. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా
అందుకే యోహాను 6:54 ఏమంటాడంటే, కొద్ది నిమిషాల్లో మనం ప్రభురాత్రి భోజనంలోకి వెళ్ళబోతున్నాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలిగిన వాడు, అంత్య దినమున వాణ్ణి నేను లేపుదును అంటాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, క్రీస్తులో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఆమేన్ గట్టిగా భయపడాల్సినటువంటి పని లేదు. భయము చెందకు భక్తుడా, ఈ లోక ఛాయలు చూసినప్పుడు. ఏందో ఐసీలో ఉన్న వాళ్ళు పన్నెండు పాడుతున్నారు. ఇంకా ఆ చేపట్లో పాద్దనంగా, ఇంకా ఆ చేపట్లో ముక్కు తీసేస్తామయ్యా, ఇంకా బాద్దయ్యా అన్నట్టుగా ఏమో దుర్మార్గం మండిపోను. దేవునికి స్తోత్రం. ఎట్టే చెప్పు. నాడెవడో ఊళ్ళోకి వస్తా ఉంటే కేకలెత్త తిరుగుతుంటే సిగ్గులేదు. ఆడిగడుగా కేకలెత్త తిరుగుతుంది. దేవునికి స్తోత్రం. జీవమిచ్చిన దేవుణ్ణి వదిలిపెట్టి, రక్షణ ఇచ్చిన దేవుణ్ణి వదిలిపెట్టి, ప్రైజ్ ది లార్డ్, వాడెంబడి చెమటలు కార్చుకొని తిరుగుతున్నారు వీళ్ళు. ఏదో ఇచ్చేదట్టు. మరే అనుభవమే చెబుతున్నాం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాన్ని ఎదురు కనపడినా ఎవడు పలకరేండి నిన్ను. ఎలక్షన్ ముందు చిన్న చేతులేసి, చిన్న అమ్మా ఓట్లను మనకు వేయించాలా, మన వాళ్ళకి చెప్పాలి నువ్వు చిన్న. దేవునికి స్తోత్రం. తర్వాత వాడు ఎదురు కనపడతాడు పోయేటప్పుడు, ఎప్పుడన్నా పొరపాటు కూడా పలకరీడు. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని పక్షాన ఉంటే దేవుడు మన పక్షాన ఉంటాడు. హల్లెలూయా. అందుకే దేవుని పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకూడదు. అర్థమైందా? ఎప్పుడు ప్రభు ఆత్మతో మన ఆత్మ ఏకీభవిస్తూ ఉండాలి. ఎందుకు పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదయా అంటే, విమోచన దినము వరకు మనము ముద్రించబడున్నాం. హల్లెలూయా. విమోచన దినం వరకు ఈ ముద్ర అందరికీ లేదు. ఈ ముద్ర ఆయన వధువుకే. దేవునికి స్తోత్రం. ఈ ముద్ర ఆయన వధువుకే, ఆయన వాక్య శరీరానికి. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యాన్ని ధరించుకున్న వాళ్ళకి దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే ప్రాఫెట్ చెప్పినటువంటి ప్రార్థనా సమయాల్ని మనం కనుక జ్ఞాపకం చేసుకుంటే, ఆమేన్, ఆయన చెప్పినటువంటి సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఉదయం 9 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, మరలా మధ్యాహ్నం 3 గంటలకి. దేవునికి స్తోత్రం. ఇవి ఆయన ప్రార్థనా సమయాలు చెప్పాడు. ఆమేన్. ఈ ప్రార్థనా సమయాల్లో ఎక్కువగా దేవుని యొక్క ప్రసన్నత నేను చూడగలిగాను అంటాడు. గట్టిగా. ఒక నిజమైన దేవుని పిల్లలు తప్పనిసరిగా ఈ 9 గంటలు, 12 గంటలు, 3 గంటలు, రోజుకు 3 గంటలు గనక నువ్వు ప్రార్థన చేయగలిగితే అన్ని విషయాల్లో జయాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. వింటున్నారా? ఇప్పుడు చూడండి, మన కొరకు, నా కొరకు దేవుడు ఏర్పరిచిన మార్గం అది రాజ మార్గం అన్నాడు ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ దేవుని రాజ్యానికి మనం ప్రవేశించడానికి దగ్గర దారులు లేవు. ఆమె చెబుతారా? గట్టిగా. దగ్గర దారులేమి లేవు. ఆమేన్. ఇది ఇరుకు ద్వారం. గట్టిగా చెప్పాలి. ఏ ద్వారం ఇది? 2 చేతులు పైకెత్తి నా కళ్ళు చూస్తూ మీరు వినాల. ప్రైజ్ ది లార్డ్. ఈ ద్వారము
అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆమేన్. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వడూ పోలేడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా వింటున్నారా? ఈరోజు బాధ కలిగించేటువంటి విషయం ఏంటంటే, ఎవరి మట్టుకు వాళ్ళు వాళ్ళ సొంత మార్గాలు వేసుకుంటున్నారు. అర్థమవుతుందా? నీ కొరకు దేవుడు ఏ మార్గాన్నైతే ఏర్పరిచాడో ఆ మార్గములో గనక నీవు వెళితే వర్ధిల్లుతావు, దీవించబడతావు, పరలోకం ఉంటుంది. నీ స్వంత మార్గాన వెళితే దెబ్బలు తింటావు, నాశనానికి వెళ్తావు. నీ సొంత మార్గంలో ఎప్పుడు కూడా వెళ్ళటానికి ప్రయత్నాలు చేయొద్దు. ఆమేన్. మీ తలలు పైకెత్తండి, నీ విడుదల సమీపించింది. ఎందుకు తేపకోసారి కిందకు చూస్తావు? కింద సైతాన్ ఉన్నాడు, కింద పాతాళం ఉన్నది. వాడు గబక్కన నీ జుట్టు పట్టుకొని లాగిండనుకో, నువ్వు అంతే పోతావు. అందుకని ఏం చేయాలా? యేసుప్రభు చెప్పిన మాట, మీ తలలు పైకెత్తండిరా, మీ విమోచన దినం సిద్ధపరచండి. గడ్డగడ్డగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ దారిని వెంబడించారంటే దేవుని మార్గాన్నే వారు వెంబడించారు. ప్రైజ్ ది లార్డ్. ఆ మార్గం వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళిందంటే ఎర్ర సముద్రం కాడికి తీసుకుపోయింది. చెప్పండి, ఏ సముద్రం? హల్లెలూయా. వింటున్నారా? ఆ దారి సముద్ర మార్గంలోకి వెళ్ళిపోయింది. గట్టిగా చెప్పండి. కానీ ఆ మార్గములో వాళ్ళకి ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నడిపించిన మార్గంలో మనం నడిస్తే శ్రమలు వస్తాయా? గట్టిగా. ఒకవేళ వచ్చినా, గట్టిగా చెప్పండి, ఒకవేళ వచ్చినా, ఆమేన్, ఆ సమస్య నుండి దేవుడే నిన్ను విడిపిస్తాడు. ఎందుకు? ఆ రాజ్య మార్గములో దేవుడు నీకు తోడుగా ఉంటాడు, దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. ఎందుకంటే నడిపించేది ఆయనే. హల్లెలూయా. చాలా మంది పాట పాడుతుంటారు, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా. హల్లెలూయా. కానీ శ్రమలు వచ్చినప్పుడు పాట బాగానే పాడతారు, కానీ శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే లోకం వైపు చూస్తారు, మనుషుల వైపు చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. నీ శ్రమలలో, నీ కష్టంలో, నీ బాధలో నువ్వు చూడాల్సింది ఎవరి వైపు అంటే దేవుని వైపు. హల్లెలూయా. మీకు నేను ఆదివారం యోసేపు గురించి చెప్పాను. ఆమేన్. యోసేపు చెరసాలలో 2 years ఉన్నాడు, 2 సంవత్సరాలు. ఆమేన్ చెబుతారా? సౌండ్లు రావట్లా. 2 సంవత్సరాలు. విడిపిస్తానని చెప్పినవాడు విడిపించకుండా మర్చిపోయాడు. 2 సంవత్సరాలు ఏం చేశాడు? దేవుడు కార్యము చేసేంత వరకు అసలు దేవుడే కల్పించుకునే రంగం మీదకి వచ్చేటట్లు, ఆమేన్, అట్లాంటి ప్రార్థన చేశాడు. నోరు తెలుసుకుని ఎరబాము, అక్కడ నోటికి ఈగలు పోతాయి. మళ్ళీ ఈగలు బాగా లోపలికి పోయి కలరా బొలరా వచ్చిందంటే నా దగ్గర సెలైన్లు కూడా లేవు, తీసుకురాలా. దేవునికి స్తోత్రం. ఆమేన్ చెప్పండి. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. గట్టిగా 2 చేతులు పైకెత్తి. మందులకి స్పాన్సర్ చేయండి ఎవరైనా.
ఆమేన్. ఫ్రీగా మనం ఇచ్చేది ఒక 5-6 వేలు 10,000 నెల స్పాన్సర్ చేస్తే అన్ని రకాల మందులు తెచ్చిపెట్టుకోవచ్చు మన కాడ. ఆమేన్. ఏ హాస్పిటల్కి పోవాల్సిన అవసరం, డబ్బులు ఉన్న వాళ్ళు స్పాన్సర్ చేయొచ్చు, డబ్బులు లేని ఎట్టా చేయలేరు అనుకో. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య డబ్బులు ఉన్న వాళ్ళు కూడా పేనాస్తనం చూపిస్తున్నారు, ఎంత విచారం. ఆమేన్. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది, సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు ఎక్కువయ్యారంట. ఏంది ఆమెన్ చెప్పరు? ఎవరి పిల్లలు? సంసారి పిల్లల కంటే. చిత్రం ఏంటో చెప్పినా, అసలు ఆదాయం లేనోళ్ళు, ఎటు నుంచి సంపాదన లేనోళ్ళు ఈ మీటింగ్కి ఎక్కువ డబ్బులు ఇచ్చారు. ఆమెన్ చెప్పండి. ఇంకా కొంతమంది విదిలిసలేదనుకో, అది వేరే విషయం. అన్నీ ఉండి అన్నీ చేసిన వాళ్ళు వాళ్ళకంటే తక్కువ ఇచ్చారు. ఈసారి ఏం చెప్తాను తెలుసా? కోటాలు అయిపోయిన మరుసటి ఆదివారం వరుసగా పేర్లు చదువుతా, ఎవరెవరు ఏమి ఇచ్చారు. ఆమె చెప్పండి. తక్కువ ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ సపోర్ట్లు కొట్టిస్తా. ఎప్పుడు చదవలే, ఈసారి చదువుదాం అనుకుంటున్నా. ఏమంటారు? వద్దా? చదివితే అటెండర్లు కొంచెం సిగ్గు వచ్చిందని నా బాధ. ఆమె చెబుతారా గట్టిగా? దేవుని మార్గములో వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఆరిన నేలలో నడిచిపోయారు. అర్థమైందా మీకు? గట్టిగా 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం. దేవుని మార్గములో వచ్చినటువంటి ఇజ్రాయేలు ప్రజలు ఏమయ్యారు? వాళ్ళకి ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. ఎర్ర సముద్రం అడ్డం వచ్చినప్పుడు ఏం చేశారు? మోసం తెచ్చుకొని మన వర్తమానం పాస్టర్లు కొంతమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరెవరు? మన వర్తమానం పాస్టర్లు కొంతమంది ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు. వాళ్ళు ఉపవాస ప్రార్థనలు బెటరు. ఆమె చెబుతారా? ఆన్లైన్లో అసలు ఉండవు. ఆమె చెప్పండి. ఇంకో సంఘం ఉండదు. ఆ ఒక్క సంఘం కాడే కూర్చొని ఆ 20 మంది 30 మందితో డోలు కొట్టుకుంటా కూర్చుంటారు. ఆమె చెప్పండి. ఆదివారం మోసం అవుతారు. చెప్పండి ఆమెనని. సిగ్గుపడుతున్నారేంది? ఆదివారం మాంసం అవుతారు, ఆదివారం ఇంత కుప్ప తెచ్చుకుంటారు. ఇక అది కోసి దండాలు వేస్తారు. ఆమె దండాలన్నీ వేస్తారు, లేదా ఫ్రిడ్జ్లో అన్న పెట్టుకుంటారు. ఆమె చెప్పండి. ఎప్పుడు దాకా తెలుసా? బుధవారం దాకా తింటారు. మీకేమైందో ఆమెనంటలేదు, వాళ్ళు తింటున్నారా? వాళ్ళ గురించి చెబుతున్నా. మీరు ఆమె చెప్పొచ్చుగా. హల్లెలూయా. బుధవారం దాకా తిని మళ్ళీ గురువారం పోతారు. ఏంటిది? కూర దాన్ని కూర అంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. మళ్ళీ గురువారం తెచ్చుకొని మళ్ళీ దండాలు కట్టి లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని శనివారం దాకా తింటారు. ఒక బుధవారం మాత్రం చిన్న సైజు ప్రార్థన పెడతారు, 1 గంట 2 గంటలు. ఆమెన్. ఇక మిగతా రోజుల్లో పొరపాటును కూడా ఏ ప్రార్థనలు ఉండవు. ఇక పెట్టేవాళ్ళు ఉన్నారనుకోండి, ఉపవాస ప్రార్థనలు, ఆన్లైన్ ప్రార్థనలు, విజ్ఞాపనలు పెట్టేవాళ్ళు ఎవరో ఒకళ్ళో ఇద్దరు మనలాంటి వాళ్ళు ఉంటారు. మిగతా వర్తమాన సేవకుల్లో 90% బ్యాచ్ ఇల్లే. గట్టి చెప్పండి, 2 చేతుల పైకి ఎత్తి హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. ఇక ఎక్కడ దొరకనట్టు మాంసం. ఆమె మొత్తం ఏడు తింటాడు. ఈరోజు వండుకున్నది రేపు తింటే అది ఫ్రిడ్జ్లో పెట్టు, లేకపోతే పొయ్యిలో పెట్టు, అది విషమైద్ది. వీడు వారాల తరబడి తింటే ఏమైద్ది?
ఎక్కడికక్కడ గుండె రక్తనాళాలన్నీ మోసుకుపోయి ఏమేస్తారు? స్టెంట్లు వేస్తారు. ఆమె చెప్పండి. మాంసం ఏడ దొరకనట్లుగా దిట్టంగా తిని శుభ్రంగా నిద్రపోతారు. ఆమె చెప్పండి. ఈ బ్యాచ్ మొత్తం వీళ్ళని వెంబడిస్తున్నటువంటి ప్రజలు అందరూ రేపు నరకంలో ఉంటారు. నేను తీర్పు తీర్చట్లా, క్రియలను బట్టి చెప్తున్నా గట్టిగా. వాళ్ళ మార్గం ఏంటి? వాళ్ళ సొంత మార్గం. ఆమె చెబుతారా? వాళ్ళ మార్గం ఏంటి? వాళ్ళ సొంత మార్గం. ఆమె వాళ్ళు ఏమనుకుంటారు? మేము పెళ్లి కుమార్తెలం, మేమెవరిమి? వధువు. ఆమె చెప్పండి. పెళ్లి కొడుకు మాతోనే ఉన్నాడు కాబట్టి పెళ్లి కొడుకు మాతో ఉన్నప్పుడు ఉపవాసాలు, పెళ్ళింటే ఉపవాసం ఉంటారా? అందుకని మాకు పెళ్లి కొడుకు మా పక్కన ఉన్నాడు, పెళ్లి కొడుకు మాతో ఉన్నాడు కాబట్టి మాకు ఉపవాసాలు అవసరం లేదు, విజ్ఞాపనలు అవసరం లేదు, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు అసలే అవసరం లేదు, పెళ్లి కొడుకు మాతో ఉన్నాడు అని అనుకొని భ్రమపడతారు. కానీ పెళ్లి కొడుకు పొరపాటు కూడా వారితో ఉండడు. ఆయన సన్నిధిలో ఆయన కొరకు భారము కలిగి ఉపవసించి విజ్ఞాపన చేసి ప్రార్థన చేసేటువంటి వారి పక్షమున వారి దేవుడు గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు దేవుని మార్గములో గనుక అనుసరిస్తూ నడుచుకుంటా పోతే, చూసారా సౌండ్ రాట్లా? నువ్వు దేవుని మార్గములో గనుక నడుచుకుంటా వెళ్తే మారా అనుభవాలన్నీ కూడా మధురంగా మార్చగలవు. దేవునికి స్తోత్రం. వింటున్నారా? ఇప్పుడు దేవుడు ఆయన పిల్లల్ని చేదైన మార్గంలో తీసుకుపోతాడా? అమ్మా, నువ్వు సొంత మార్గం వేసుకుంటే నువ్వు చేతిలోకి వెళ్ళిపోతావు. ఇప్పుడు ఇక్కడ మనకి వింతగా ఏంటి? వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మారా నీళ్ళ కాడికి వెళ్ళారు. ప్రవక్త అంటాడు, ఇది చాలా వింతగా ఉంది, దేవుని పిల్లల్ని దేవుడు చేదు కాడికి తీసుకుపోతాడా? నయోమి ఏం చేసింది? మాంసం కదా, ఏం చేసింది? తన సొంత మార్గం వేసుకుంది. ఆమె చెప్తారా? హల్లెలూయా. సొంత మార్గములోకి ఎప్పుడైతే నయోమి వెళ్ళిందో ఆమె తన జీవితంలో చూడాలా అన్నీ కోల్పోయింది. అర్థమైందా? ఇప్పుడు ఆమె ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, నన్ను నయోమి అనొద్దు, నన్ను మారా అనండి. నేను సొంత మార్గం వేసుకొని వెళ్ళాను, దేవుని మార్గాన్ని తోసేశాను. దేవుని మార్గం తోసేస్తే ఏమవుతుంది? నిత్య జీవాన్ని పోగొట్టుకున్నట్టే కదా. ఇప్పుడు నయోమికున్న ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ఉంటే బుధవారం ప్రార్థనకు రావాలి, మంగళవారం ప్రార్థనకు రావాలి, శుక్రవారం ప్రార్థనకు రావాలి, శనివారం రావాలి, మళ్ళీ ఆదివారం రావాలి. అసలు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతే వస్తే వారానికి ఒకసారి వస్తే రావచ్చు, లేకపోతే నెలలో ఒకసారి రొట్టె తినడానికి వస్తే రావచ్చు, లేకపోతే లేదు. అదే మోయాబుకు పోతే చుట్టూరు ఇంకా మోయాబే. హల్లెలూయా. ఆమె చెప్పండి, ఎంత సంతోషం. ఆనందమే పరమానందమే, నీ మోయాబు మండిపోను, శాపగ్రస్తురాలు అయిపోతావు. అంతేగా? నయేమేమైంది? శాపగ్రస్తురాలు అయిపోయింది. ఇప్పుడు నన్ను మారానండి. నయం అంటే నా పేరు మధురం. ఒకప్పుడు మధురంగా ఉన్నా. దేవునితో ఉన్నంతకాలం, దేవుని మార్గంలో ఉన్నంతకాలం నీ బ్రతుకు మధురంగానే ఉంటుంది. ఎప్పుడైతే ఆయన్ని వదిలిపెడతావో హల్లెలూయా, నీ బ్రతుకంతా
చేదైపోద్ది. ఆమేన్. దేవుడు గనక ఆ చేదు మార్గంలో నేను నడిపిస్తే, ఆమేన్, ఆ చేదు మార్గంలో గనక దేవుడు నడిపిస్తే, హల్లెలూయా, ఇప్పుడు మారా అనుభవాలను ఆయన మధురంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు తన ప్రజలని, ప్రవక్త అంటాడు, జలముల ద్వారా నడిపిస్తాడు. ఆమేన్. ఇటు చెప్పండి. జల ప్రళయము ద్వారా నడిపిస్తాడు, బలమైన శ్రమల ద్వారా నడిపిస్తాడు, రక్తము ద్వారా వస్తారు. దేవుడు ఆ విధముగా ఆయన బిడ్డలు నడిపిస్తాడు. ఆమేన్. అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకు? ఆ మార్గములో వారితో కూడా అగ్ని స్తంభము నడుస్తుంది. ఇశ్రాయేలు ప్రజలకు పగటిపూట చెప్పాలి, మేఘస్తంభాన్ని ఇచ్చాడు, రాత్రి అగ్నిస్తంభం. మేఘం స్టార్ట్ అయితే వీళ్ళు ప్రయాణం స్టార్ట్ అయ్యారు, మేఘం ఆగిపోతే వీళ్ళు ఆగిపోయారు. మనం కూడా మన జీవితాల్లో పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు క్రిందగా మనం వెళ్ళాలి. అర్థమవుతుందా? నీ స్వబుద్ధిని గనక నువ్వు ఆధారం చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో నీకు జయము రాదు. గట్టిగా హల్లెలూయా. ఒక మనిషి నడవటానికి 2 మార్గాలు ఉన్నాయి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అది ఒకటి దేవుని మార్గం, రెండోది నీ మట్టుకు. అంటే ఒక వ్యక్తి దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వాక్యం ప్రకారం యేసు ఇట్లనెను. ఏముంది అక్కడ? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా. అంటే ఆత్మ మూలముగా నువ్వు తిరిగి జన్మించాలి. ఆత్మ మూలముగా నడిపించబడిన వాడెవడు కూడా తొట్టిల్లడు. వింటున్నారా? జారిపోడు, పడిపోడు. నీ సొంత మార్గములో గనక నువ్వు వెళ్తే జారిపోతావు, పడిపోతావు. ఇప్పుడు ఏదైనా తోటలో దేవుడు ఆదామును చేశాడు. ఆమేన్ చెబుతారా? గట్టిగా. ఆ కుర్చీల్లో వాళ్ళు ముగ్గురు ఇందిరాగాంధీలో నిద్రపోతున్నారు. మీకు నల్లకల జోడిస్తే సూపర్గా ఉంటుంది. ఇక అమ్మా ఏది పాపం దిగాలో చూస్తుంది. అట్ట చూస్తున్నాడు, అంతా పోయింది అన్నట్టుగా. హల్లెలూయా. ఏదేను తోటలో ఆదాం ఏం చేశాడు? దేవుడు ఏర్పరిచిన మార్గములో కాకుండా సొంత మార్గాన్ని కోరుకున్నాడు. ఏం జరిగింది? సొంత మార్గాన్ని ఎప్పుడైతే తాను కోరుకున్నాడో అప్పటిదాకా దేవుని వెలుగుంది, దేవుని మహిముంది, దేవుని ప్రభావం ఉంది. ఎప్పుడైతే సొంత మార్గంలోకి వచ్చాడో దిగంబరైపోయాడు. తాను దిగంబరినని తెలుసుకొని చుట్టూరు ఏం ఆకులు కట్టుకున్నాడు? ఇస్తరాకులు కట్టుకున్నాడు. ఏమాకులు? అంజూరపు ఆకులు కట్టుకున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి. మీరు నెరడాకులు అంటారేమనుకున్నా, కానీ ఇస్తరాకులల్లా. అమ్మాయి చూద్దారా?
నీ నీ మార్గంలో నువ్వు వెళ్తే చివరికి అదే పట్టుద్ది. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి. నువ్వు ఎవరివైనా, నువ్వు ఎటువంటి వ్యక్తివైనా, ఆమేన్, దేవుని రాజమార్గంలోకి నువ్వు రావాల్సిందే. అర్థమైందా? ప్రతోడు తన సొంత మార్గంలో పోతున్నాడు. ప్రభు చెప్తాడు, వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఒకని ఎదుట వాడు పోయే మార్గం సరిగానే కనపడిద్దంట. ఆమేన్. కానీ తుదకు అది మరణమునకు దారి తీయును. గట్టిగా చెప్పండి. ఎవడికాడు ఏమనుకుంటాడు, నేను పర్ఫెక్ట్ సూపరో. మనందరం అనుకునేది అదేగా. అమ్మా అంతేనా? నేను చెప్పాలా సూపరో, నా అంత భక్తురాలు చెప్పండి గట్టిగా. నా అంత ప్రార్థనా పరురాలు. అసలు గొలుసు ప్రార్థనలు నేను మొదలెట్టానంటే నిద్రపోవటమే. ఏమన్నా అర్థం కాలేదంటవా? ఇప్పుడే లెగిశానంటవా? గట్టిగా స్తోత్రం చెప్పండి. చాలామంది గొలుసు ప్రార్థన చేస్తే నిద్రపోతున్నారంటగా. అసలు గొప్ప సంగతి ఏంటి తెలుసా? అసలు ఎవరు ఉండరు పక్కన. మనం నిద్రపోయేది కూడా ఎవరికి తెలీదు. మెలకు వస్తే టయానికి టైం 3 అయిపోయింది, గంట అయిపోయింది. హల్లెలూయా. కోటాలు సరిగా జరగలేదు అనుకో, గొలుసు ప్రార్థన చేసిన వాళ్ళకి ఉంటుంది. ఏ అంతరాయం కలిగినా మీదే బాధ్యత. నేను కూడా పెద్దగా కోటాల కొరకు ప్రార్థన చేయలే, భారం అంతా మీ మీద వేసా. ఇక 2 రోజులే ఉంది టైం, మీ ఇష్టం ఏం చేస్తారు. రేపంటే మరి రేత్రం నిద్ర కాసాం కదండి, హల్లెలూయా. కొత్త కారం తెచ్చుకోండి. ఆమె ఎవరు వచ్చినప్పుడు కొంచెం కారంలో పెట్టుకోండి. ఆగటానికి ఇల్లేదు. ఆగిపోదును అని పాడతారు పాట. ఆగదు నా పయనం సియోను చేరకుండా. నా పయనం చెప్పండి గట్టిగా. పెళ్ళికి పోకుండా, ఆదివారం ఎగ్గొట్టి, ఆన్లైట్లు ఎగ్గొట్టి, నా గమ్యము చేరక సాగిపోయేదను. ఎడికి? పెళ్ళిళ్ళకి, దినాలకి ప్రార్థనలు ఎగ్గొట్టి, అన్నీ ఎగ్గొట్టి, అన్ని ప్రార్థనలు ఎగ్గొట్టి, ఆదివారాలు ఎగ్గొట్టి, అటు ఇటు పోయి దేవుడు దీవెనలన్నీ ఇవ్వాలి. దేవుడు అంటాడు, పొరపాటును కూడా ఈయన అంటాడు. ఆమేన్. ఇక్కడ క్రమంగా వచ్చేవాడికి ఏ దిక్కు దశ లేక కొట్టుకుంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. అర్థమవుతుందా? పూర్తిగా భక్తి మార్గంలో ఉండాలి. లోకంలో సామెత ఉంది, ఏంటది? నిండా మునిగితే అది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన మార్గాలన్నీ నాశనానికి తీసుకుపోతే, కానీ దేవుడు ఏర్పరిచినటువంటి మార్గంలో గనక నువ్వు ప్రయాణిస్తే ఎన్ని అడ్డుగోడలు ఎదురైనా తొక్కుకుంటా వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను మీకు కయ్యను గురించి చెప్పాను, గుర్తుందా? ఎప్పుడు? పోయినా నిన్న ఆదివారమేనా? భలే గుర్తుపెట్టినారే. దేవునికి స్తోత్రం. కయ్యను తన సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏంటది? బలర్పణకి ఏం చేశాడు కయ్యను? అన్ని కాయలు తెచ్చాడు. వాళ్ళమ్మ యాపిల్స్ కాయ తింటే పుట్టాడు. ఆమెను చెబుతారా గట్టిగా? ఒకటి పేరు బందరు. ఏం పేరు చెప్పండి? అది పేరు బందరు.
బందరని ఎందుకు పెట్టారో పేరు అని అడిగాను నేను. వాళ్ళమ్మంట కోతలకి బందర పోయిందంట. కోతలు పోయాను పనికి. ఆడ పుట్టాడంటాడు. ఎవరు చెప్పరేమండి? బందరగాడు. అందుకని వాడికి ఏమని పేరు పెట్టారంటే బందరు. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. ఇప్పుడు కయ్యను కూడా ఎట పుట్టాడు? అల్లమ్మ కాయలు తింటే పుట్టాడు. కాబట్టి కయ్యను మార్గం ఏంటి? కాయల మార్గం. ఎటు చెప్పండి. హేబేలు మార్గం ఏంటి? రాజమార్గం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రత్యక్షత హేబేలుకుంది, ప్రత్యక్షత కయ్యూనికి లేదు. గట్టిగా ఈరోజు చాలామందికి ప్రత్యక్షత ఏంటంటే కాయల ప్రత్యక్షత. నేను ఆమె చెప్పరు. చాలామంది ప్రత్యక్షత ఏంటి? కాయల ప్రత్యక్షత. ఎట్టైనా ఒక ఫ్రూట్ స్టాల్ పెట్టాలి. ఆమెన్. ఒక పక్క యాపిల్స్ కాయలు పెట్టాలి, ఒక పక్క ద్రాక్షాలు పెట్టాలి, ఒక పక్క దానిమ్మకాయలు పెట్టాలి, ఒక పక్క ఏంటి డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టాలి. హల్లెలూయా. అప్పుడప్పుడు ఒకటి తింటా మనం జ్యూస్ చేసుకొని తాగుతూ ఉండాలి. హల్లెలూయా. అది నీ బయలుపాటు. హేబేలు బయలుపాటు ఏంటి? రక్తము ద్వారా వచ్చినవాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. ఆ బయలుపాటు ఏంటి? అది దేవుడు ఏర్పాటు చేసిన రాజమార్గము అనండి. ఒక వ్యక్తి తిరిగి జన్మిస్తే అనండి, నువ్వు తిరిగి గనక జన్మిస్తే, ఆత్మ మూలముగా నీటి మూలముగా తిరిగి జన్మిస్తే, ఆమేన్, పొరపాటును కూడా కయీను ఆత్మ నీలో ఉండదు. వింటున్నారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. కయీను ఆత్మ నీలో ఉండదు. కయీను ఆత్మ ఏంటి? కొంపలు కూల్చే ఆత్మ, ఓర్చుకోలేని ఆత్మ, అసూయతో నిండిన ఆత్మ. నేను మొత్తుకొని చెప్పింది అదే. అది ఎవరిలో అయితే ఉంటుందో వాడు నాశన పాత్రుడు. గట్టిగా. ఇప్పుడు యేసు ప్రభు శిష్యులు 12 మంది ఉన్నారు. 12 మందిలో కయీను ఆత్మ ఎవరిలో ఉంది? ఇస్కరియోతు యోధ. వాడు దెయ్యం. ఆమె చెబుతారా? కానీ ఎట్టున్నాడు? దేవుని బిడ్డలాగా ఉన్నాడు. ప్రభువుతో తిరిగాడు, ప్రభువుతో తిన్నాడు, అద్భుతాలు కూడా చేశాడు. చివరికి ఒక సమయం వచ్చింది, వాడు రంగు చూపించాడు. ఆమెన్. చాలామంది భక్తుల్లా కనపడతారు. ఆమెన్. వాళ్ళంత భక్తులు లోకంలో లేనట్టుగా కనపడతారు. ఒక టైం వచ్చుద్ది, అప్పుడు రంగు బయటకు వచ్చుద్ది. రంగు బయటకు రాగానే మనం ఆశ్చర్యపోతాం. ఓరే ఇడా పాటలు భలే పాడేవాడే, ఆరాధన భలే చేసేవాడే, ప్రార్థన కూడా భలే చేసేవాడే. కానీ ఒక టైం వచ్చేసరికి ఆ రంగు ఏమైంది? బయటపడి ఇప్పుడు సినిమా పాటలు, బూతులు, లోక సంబంధమైన కార్యక్రమాలన్నీ ఉంటాయి. కానీ మనకు అర్థం కాదు. రంగు బయటపడిందాకా చెప్పండి మనకు అర్థం కాదు. ఎందుకు? అస్సలు ఎంత భక్తుడు ఎంత భక్తురాలు లోకంలో లేదు అన్నట్టుగా వాళ్ళ బిహేవియర్ ఉంటుంది. ఎవరన్నా ఒక పక్కన సినిమా పాట పెట్టి తీసే మళ్ళీ అటు చూసి నాకల్లి నేను ఎప్పుడు చూసా అంటది. దిగాలుగా పాప చూసే వాళ్ళంతా ఎక్స్ప్రెషన్స్ ఎట్టున్నాయి అని నవ్వుతున్నారు. నువ్వేమేంటి చూస్తున్నావు?
హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు నవ్వించినప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. నవ్వించినప్పుడు ఏం జరుగుతుంది? మనం కూడా నవ్వుతాం. కొంచెం బాధ కలిగే సన్నివేశం వచ్చిందనుకో వర్తమానంలో, ఆ కదిలే మనస్సు ఉందనుకో, వాళ్ళు ఏమంటే కన్నీళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు బాధ కలిగించే చెప్పినా, నవ్విచ్చే చెప్పినా నువ్వు ఇంతే చూస్తున్నావు అనుకో, సంథింగ్ రాంగ్, ఏదో జరిగింది. ఇప్పుడు నేను వైద్యం చేసేటప్పుడు ఆ ఊర్లో ఒక ముసలాంకి సెలైన్ పెట్టా. మనవాడికి చెప్పా, మరి చూస్తా ఉండు, నా ఆడదాకా పోయి ఇంకొక పేషెంట్ని చూస్తానని. వాడు మిత్తుకుడు, పేషెంట్ కాడ ఉండొద్దు, పోయిండోడు, వాడు ఇడిపోయిండో. నేను ఆ బజార్ తిరిగి వచ్చే లోపల ఆమె కాడ ఊరు లేరు, ఆమె ఇంతే చూస్తుంది. కళ్ళు పైకి తెచ్చే చూస్తుందండి పైకి. నాకు చెమటలు పట్టినాయి. ఏం చేయాలి అర్థం కాక హల్లెలూయా ఇట్ట చిటికేసా, కుట్టా అట్ట అన్నది. సెలైన్లో డ్రాప్స్ పడుతున్నాయి, సత్య పడవు. డ్రాప్స్ ఏమో పడుతున్నాయి, మనిషి ఏమో అంతే చూస్తుంది. వాడు ఈ లోపల ఆ గొంతులోంచి వచ్చాడు, ఒరే నిన్ను చూడమని చెప్పలేదా అన్న. అసలు ఎంత దారుణం జరిగిపోయేది, ఏం జరిగింది డాక్టర్ గారు అన్నాడు. ఆమె దగ్గర చూస్తుందిరా కళ్ళు తెచ్చుకుంటే, మా నాయనమ్మ కళ్ళు తెచ్చుకొని నిద్రపోద్ది అన్నాడు. చెప్పండి గట్టి, నాకేం తెలుసు. అట్నే మీలో కొంతమంది ఎక్స్ప్రెషన్స్ ఏ చేసినా అటు చూస్తున్నారు. కొంతమంది నో ఎక్స్ప్రెషన్స్. హల్లెలూయా. ఇప్పుడు బొమ్మలు అంటే చూసారా, ఎన్టీఆర్ బొమ్మ పెట్ట, రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్ట, అంబేద్కర్ బొమ్మ పెట్ట, అట్లనే మీ మొఖాలు కొంతమంది నో ఎక్స్ప్రెషన్స్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూపించాల్సినప్పుడు చూపించాలి కదా కొన్ని కొన్ని. ఆమె చెబుతారా? రెండు చేతులు పైకి ఎత్తి. మీరు టైర్కి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు, 4 దాటితేనే ఒప్పుకో. ఆమేన్. మంచి వర్తమానం అండి. అయిపోతే అట్ట, నేను ఇంకా మొదలు కూడా పెట్టలే. ఇంకా మార్గంలోకి ఇప్పుడే వచ్చాం. ఇంక ఈ మార్గంలో లోపలికి పోవాలా, ఎన్ని ఇల్లు ఉంటాయో, ఎంత కథ ఉందో. ఆమేన్. 4 దాటితేనే. ఆమె చెబుతారా గట్టిగా? ప్రైజ్ ది లార్డ్. ఎక్కడున్నాం మనం? ఏమో మాకింది. ఎక్కడున్నామా? వినపడ్డ కొంచెం గట్టిగా చెప్పండి. ఆడున్నాం, చర్చిలో ఉండం. ఎక్కడున్నామమ్మా అంటే అడు చూస్తారా నాకల్లే. కయ్యూరు కాడున్నాం. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా. పాపం కొంతమంది ఎటు గుర్తొస్తున్నారు. ఏది నాకు ఈ కర్మ, రాకుండా పోయేది. ఆ పిల్ల వద్దులే అన్నది కూడా, అయినా కానీ వచ్చా. దేవునికి స్తోత్రం. ఎట్ట కోటాలు 4 రోజులు ఉంటాయి కదా, ఈ పూట పోకపోతే మళ్ళీ అన్నదే ఆ పిల్ల, అయినా కానీ వచ్చా. దాని దరిద్రం దాందే. చాలామంది భక్తులు ఏంది, ఇల్లు నుంచి కోటాలు అయితే ఏమి ఇలా బాగపోతే ఇవాళ తినమాకు, మరి ఎల్లుండి నుంచి తిందు కానీ ఇది తినొచ్చినవుగా. దేవునికి స్తోత్రం. ప్రాఫిట్ అంటాడు, ప్రవక్త అంటాడు, ఇప్పుడే చచ్చిపోతాను అన్నట్టుగా ప్రార్థన చేయి. రేపు ఉంటానో ఉండనో నీకు తెలియదు కాబట్టి ఈరోజే కోటానికి పో. వింటున్నారా? దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక వ్యక్తి తిరిగి జన్మిస్తే, అనండి, తిరిగి జన్మిస్తే దేవుడు ఏర్పాటు చేసిన మార్గములోనే ఉంటాడు. ఆ మార్గము దాటి వాడు, ఆ వ్యక్తి ఆ మార్గములో ఆత్మ ద్వారా తిరిగి జన్మిస్తాడు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం
పొందుకుంటాడు. ఇప్పుడు గమనించండి, ఎంతమంది మనలో పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకున్నాం అని అడిగితే చాలామంది ఏం చెప్తారంటే, అదేంది, మాకేం తెలుసు పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఏంటిది, ఆత్మచేత నడిపించబడుతున్నావు అని అడిగితే చాలామందికి వచ్చేటువంటి అనుమానం ఏంటంటే, ఆత్మచేత మేము నడిపించబట్ల. ఆమేన్. అంటే దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి వ్యక్తి ఏం చేయాలి? చెప్పండి అమ్మా. ఆత్మచేత నడిపించబడాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మచేత ఎవరైతే నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని బిడ్డలు అనిపించుకుంటారు. అర్థమైందా? దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని బిడ్డలు అనిపించుకుంటారు. దేవుని ముద్ర వారి మీద ఉంటుంది. ఆమేన్. నువ్వు దేవుని ఆత్మచేత నడిపించబడలేదనుకో, వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఇక వాళ్ళ బతుకులన్నీ పంది బతుకులు, కుక్క బతుకులే. కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది మరలా బురదలో దొర్లినట్లు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును. ఆమేన్. కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ కూడా మన కొరకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆమేన్. ఆ మార్గములోనే మనం వెళ్ళాలి. మన పితరులు అనేక మంది, వింటున్నారా? దావీదు, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళందరూ ఏం చేశారంటే దేవుడు నడిపించిన మార్గములోనే వెళ్ళారు. తద్వారా ఏం జరిగింది? ఆ మార్గంలో నడవటం ద్వారా వాళ్ళు ప్రమాదాల నుండి తప్పించబడ్డారు. ఆమేన్. అగ్ని బలాన్ని చల్లార్చారు. సింహాల నోళ్ళు మూశారు. గట్టిగా గట్టిగా రెండు చేతుల పైకి. అగ్నిగుండాన్ని 7 రెట్లు 7 అంతలు అధికం చేసినా వాళ్ళు భయపడలా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు వాళ్ళు భయపడలేదు? కారణం ఏంటి తెలుసా? వాళ్ళు దేవుడు వారి కొరకు ఏర్పాటు చేసిన మార్గములోనే ఉన్నారు. ఆమేన్. ఎర్ర సముద్రాన్ని దాటించిన దేవుడు, మారా నీళ్లు మధురంగా మార్చిన దేవుడు, బండలో నుండి సమృద్ధి అయిన జలములను పుట్టించినటువంటి దేవుడు, ఆయన మన పక్షాన ఉన్నాడు అనేటువంటి ప్రవక్త చెప్పినట్లుగా దైవిక నిశ్చయత వాళ్ళందరూ కలిగి ఉన్నారు. ఆమేన్. ఇక్కడ ప్రాఫిట్ ఆఫ్ గాడ్ అంటాడు. జాగ్రత్తగా రండి. వాళ్ళు ప్రతిరోజు ఒకరినొకరు అడుక్కునే వాళ్ళు అంట. అర్థమైందా? ఏమని? మనం కనపడ్డారు ఎవరన్నా, అమ్మా మో వింటున్నారా? మనం ఎవరికైనా కనపడ్డారు, వందనాలమ్మా, వందనాలమ్మా. కొంచెం ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు అయితే ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అనుకుంటారంట. ప్రైజ్ ది లార్డ్. ఇక నుంచి ఇప్పుడు మనమేమనుకోవాలంటే, షడ్రక్, మెషక్, అబేద్నెగోలంట వాళ్ళు అనుకునేవాళ్ళంట, హలో బ్రదర్ అబేద్నెగో ఈరోజు ప్రార్థన చేసావా? నేను ఆమె చెప్పరు. హలో మిస్టర్ షడ్రక్ ప్రార్థన చేసావా ఈరోజు? హలో మిస్టర్ మేషక్ ప్రార్థన చేసావా ఈరోజు?
వాడు అడిగినప్పుడు నేను ప్రార్థన చేశాను, నువ్వు చేసావు ప్రార్థన, నేను చేశాను, నువ్వు చేసావు ప్రార్థన. రేపటి నుంచి మనం కనపడ్డప్పుడు ఏం చెప్పాలి తెలుసా? కన్నమ్మ గారు ప్రార్థన చేసావు ఈరోజు, వందనాలు పక్కన పెట్టా, ఈ దొంగ వందనాలు పైకి బాగానే దొంగ వందనాలు బాగానే చెప్పింది, లోపల తిట్టుకుంటూ ఉంటుంది. పాస్టర్ గారు వందనాలు, పాస్టర్ గారు దుర్మార్గుడు, హల్లెలూయా, పైకి వందనాలు. పాస్టర్ గారు వందనాలు, అమ్మా వందనాలమ్మా. పాస్టర్ అమ్మ అంత కులుదు లేదు, అర్థమవుతుందా? బయటకు ఒకటి ఈ దొంగ వందనాలు చెప్పుకుంటారు ఎప్పుడు నుంచి కనపడ్డప్పుడల్లా. అమ్మ జగమ్మ గారు ప్రార్థన చేసావా అని అడుక్కోవాలా. రమణమ్మ గారు ప్రార్థన చేసావా అంటే ఏంటిది? నీ దుర్మార్గం మండిపోను, ప్రార్థన అంటే తెలీదా? అంటే చేతగా తెలిసేది మనకి. అందుకని రేపు కనపడ్డప్పుడు ఏమడగాలి? అది ప్రార్థన చేసామని అడిగినాక అప్పుడు ప్రైజ్ లార్డ్. నాకు ఒకడు ఉన్నాడు, వాడు నైస్గా మాట్లాడు, ప్రైజ్ లా అంటాడు. అంటే ప్రైజ్ ద లార్డ్ అండో, ప్రైజ్ లా ఓరు ఈడు ఇంగ్లీషు మండిపోను. ఏందా ఇంగ్లీషు? అంత ఫారిన్ ఇంగ్లీషు. దేవునికి స్తోత్రం. గట్టి చెబుతారా? రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. దేవుడు ఏర్పరచినటువంటి మార్గములో నీవు గనక ఉంటే ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటావు. యెహోషువకు ప్రభువు ఇచ్చిన వాగ్దాన ప్రకారం నీ ముందు ఎవ్వడూ నిలబడలేడు. ₹1 మాట రాసుకో, అర్థమైందా? దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గములో మనం గనక ఉంటే నీ ముందు ఎవ్వడూ నిలబడలేడు. ప్రైజ్ ది లార్డ్. పరిస్థితులన్నీ తల్లకిందులవుతాయి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ మార్గములో మనం వెళ్ళాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకి ఎత్తి. దోతలందరూ వచ్చారంటే మేము పోతామని అడిగి అగ్ని బలాన్ని చల్లార్చడానికి మేము పోతాం అంటే దేవుడే ఏం చేశాడు? దేవుడే రంగం మీదకి వచ్చాడు, ఎవరిని పంపాడు? 2 సంవత్సరాలు యోసేపు, నాకు అసలు ఆ మాట నేను మర్చిపోలేకపోతున్నా. 2 సంవత్సరాలు యోసేపు చెరసాల్లో ఉండి ప్రార్థన చేస్తే, అర్థమైందా? ఏ కలలకైతే యోసేపు భావము చెప్పగలడో ఆ కళ రాజుకే దేవుడిచ్చాడు. అంటే యోసేపు ప్రార్థన పరమునకు చేర్చబడి రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు రాజుగారికి పెద్ద చిక్కు వచ్చి పడింది. ఈ కలభావం ఎవరు చెప్తారంటే ఆ జైల్లో చెప్పించుకున్నోడు వచ్చాడు. రాజా, నేను చెరసాల్లో ఉన్నప్పుడు ఒక హెబ్రీ పడుచువాడున్నాడు, ఆడే నా కలభావం చెప్పాడు, నీ కలభావం కూడా చెప్తాడు. ఆమేన్, హల్లెలూయా. పిలిపిద్దామా? దేవునికి స్తోత్రం. రాజు ఎదుట నిలబడటానికి యోసేపుకి మంచి వస్త్రాలు తొడిగించి క్షవరము చేయించి నీట్గా తయారు చేసి ఆమేన్ తీసుకొచ్చి రాజు ముందు నిలబెట్టాడు. ఏం కుర్రాడా, కలభావం చెబుతావంటగా నువ్వు? మావాడు చెప్పాడంటే దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చును. దేవుడే చెప్తాడు, నేను కాదు. మహిమ ఎవరికి? ఎట్టి చెప్పండి. నువ్వు ప్రార్థన చేస్తే, విసుకక ప్రార్థన చేస్తే, ఎడతెగక ప్రార్థన చేస్తే, హెచ్చుగా ప్రార్థన చేస్తే, మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడే సరాసరి నీ కాడికి వస్తాడు.
ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. దేవుడే లేచి, ఆమేన్, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయనే సరాసరిగా ఆయన మార్గములో ఉన్నటువంటి, ఆమేన్, గట్టిగా, ఆయన మార్గములో ఉన్నటువంటి ఆయన పిల్లల దగ్గరికి ఆయనే దిగొచ్చాడు. గట్టిగా చెప్పండి, రెండు చేతులు పైకి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏర్పరచిన మార్గములో నువ్వు ప్రయాణం చేస్తే ఆపదల నుండి తప్పించబడతావు. చివరిగా ఒక మాట, ఆమేన్. 120 సంవత్సరాలు ఆ కాలములో ఉన్నటువంటి ప్రజలకు బోధించినటువంటి నోవాహు, ఆమేన్, 120 years, 120 సంవత్సరాలు నోవాహు బోధ చేస్తే ఎవ్వరూ ఆయన బోధను లక్ష్య పెట్టల. ఆమేన్ చెబుతారా? కానీ ఆయన ఏ మార్గంలో ఉన్నాడు? దేవుడు ఏర్పాటు చేసిన రాజమార్గములో ఉన్నాడు. ఆ మార్గములోకి అపవిత్రులు రావాలన్నా రాలేరంట. మనం అనుకుంటాం ఆయన గురించి ప్రార్థన చేస్తున్నాం, ఆయన గురించి ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళు రారేందంటే వాళ్ళు అపవిత్రులు, ఈ మార్గంలోకి రాలేరు వాళ్ళు. మనమేమో రారేంది అనుకుంటాం, కానీ వాళ్ళు దేంట్లో ఏర్పాట్లో లేరు, కృపలో లేరు, ప్రత్యక్షత లేదు వాళ్ళకి. వాళ్ళ ప్రత్యక్షత ఏంటి? లోక సంబంధమైన ప్రత్యక్షత. వాళ్ళ ప్రత్యక్షత లోక సంబంధమైన కార్యాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చివరిసారిగా చదివి ముగించుకుందాం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీదికి నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. గట్టిగా ఒక మంచి స్తోత్రం చెప్పండి. మంచి వాళ్ళందరూ రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన నోవాహు దేవుడు ఏర్పరిచిన మార్గంలో ఉన్నాడు. నోవాహు కుటుంబం దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో ఉన్నారు. ఆ తరములో వాళ్ళు ఒక్కరేనంట. ఆమె చెప్పండి. ఆ తరంలో నీతిమంతుడు ఎవరు? నోవాహు. ఆ తరంలో కృప పొందిన వాడెవరు? నోవాహు. ఈ తరంలో కృప పొందిన వాళ్ళు ఎవరు? నేను. ఆమె చెప్పండి. ఈ తరంలో కృప పొందిన ఎవరు? పాస్టర్ గారు. చెప్పమ్మా. ఈ తరంలో నీతిమంతులు ఎవరు? చెప్పండి. ఈ తరంలో నిద్రపోయేది ఎవరు? హల్లెలూయా. గట్టిగా. ఈ ఆన్లైన్లో నిద్రపోయేది ఎవరు? గోడ కనుకొని నేను. నరకానికి పోయేది ఎవరు? తెలివిగల్లలే. దేవునికి స్తోత్రం. ఆమె చెప్పండి గట్టిగా. ముగిస్తున్నానన్నా కానీ ఆనందం లేదా మొఖాలమ్మా? ముగిస్తానంటే ఆనందపడి హల్లెలూయా స్తోత్రం అనాలా? ముగిస్తున్నామన్నా కానీ మీకు ఆనందం కలగట్లా. అంటే మీరు అనుకుంటున్నారు 5 గంటల దాకా ఉంచుతాడేమోనని. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా. ఎన్నో సంవత్సరాల నుంచి నిద్ర లేని వాళ్ళలాగా ఉన్నారు మీరు. అందరూ కాదులే, మీరు కొంతమంది ఎన్నో సంవత్సరాల నుంచి పుట్టల్లో తపస్సు చేసి పుట్టలు పెరిగి ఒకసారిగా పుట్టను పగలగొట్టుకొని లేచి ఒక చేతితోటి ఏంటది అదే పెడతారే కర్రపుల్ల, అది పట్టుకొని ఒక చేతితో కమండలం పట్టుకొని కర్రపుల్ల అక్కడ పెట్టి నీళ్ళు అటు చేసి వరి పాపి నిద్రించొచ్చుంటివా అమ్మా?
రొట్టె ముక్క వద్దా? నిద్రపోయే వారికి రొట్టె ముక్కలు పంచబడవు. చూడు, దీనికి కూడా ఆమె చెప్పరా? మళ్ళీ అడిగా మానేలు అడిగినావా? ఆమెనే అడిగింది. మీ ఆస్తిలో ఉన్న సగం రాసి మన ఇల్లు అమ్మా ప్రొఫమాంటి ప్లేస్ తీసుకున్నవే. హల్లెలూయా. మళ్ళీ నాకు ఇమ్మంటది, నువ్వు సొంతం చేసుకుంటే కుదరదు. ఇవాళ ఒక్కరోజుకే చెప్పలేదా పోయేటప్పుడు అటు? హల్లెలూయా. నోబహు రాజమార్గములో ఉన్నాడు. ఆమేన్. అందుకని ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం జలప్రలయములో నుండి తప్పించబడ్డారు. ఆమేన్. కాబట్టి ఇదంతా వినిన తరువాత తేలిన ఫలితార్థం ఏమంటే, నువ్వు దేవుని మార్గములో గనక నడిస్తే అన్నిటి నుండి తప్పించబడతావు. అర్థమైందా? హల్లెలూయా. ఒకవేళ ఏది ఎదురొచ్చినా ప్రాకారములు పడగొట్టేవాడు నీకు ముందుగా వెళ్తాడు. దేవుని స్తోత్రం. అందుకే దావీదు అంటాడు, నీ సహాయము వలన నేను ప్రాకారములను దాటుతాను. నా దేవుని సహాయము వలన నేను సైన్యములను జయిస్తాను. కాబట్టి ప్రాకారాలు దాటేవాడు నీ ప్రార్థనకు జవాబిచ్చి ఆయనే దిగొచ్చి ప్రతిదాన్ని సాల్వ్ చేస్తాడు. కాబట్టి ఆయనతోనే ఉండాలి, ఆయనతోనే జీవించాలి, ఆయనతోనే బ్రతకాలి, ఆయనలోనే మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఎత్తబడే గుంపులో నేను రాజకీయ నాయకులతోనే ఉంటాను, వాళ్ళతోనే తిరుగుతాను, మధ్యాహ్నం పలావ్ పెడుతున్నారు అది తింటాను, అరక్కొచ్చి ఇంటికి వచ్చి వాంతులు చేసుకుంటాను. ఇట్లాంటి దరిద్రం దేవుని పిల్లల్లో ఉండకూడదు. ఒక పార్టీ వాళ్ళు నాతో ఏమన్నారు తెలుసా? ఒక పార్టీ వాళ్ళు, నీ కారు ఇస్తాం అన్న చెప్పండి, భోజనానికి డబ్బులు ఇస్తాం, డబ్బులు ఇస్తాం, నువ్వు నియోజకవర్గం మొత్తం పాస్టర్లు అందరికీ ఆడికి తిరిగి ఓట్లు వేపియాలన్నారు. నువ్వొద్దు అని చెప్పండి, నీ కారు వద్దు, నీ పలావ్ ప్యాకెట్లు వద్దు, నేను తిరగావద్దు, ఓట్లు వేపియవద్దు. నా మీద ఆ ముద్ర పడింది అనుకో, ఇంకో పార్టీ వాళ్ళు ఎటు చూస్తారు నాకు. చిన్న ఒక ఆయన వచ్చిండు మన నేను రోడ్డు మీద పడితే, చిన్నోడా అనుకుంటూ వచ్చాడు. ఏం చెప్పాను, సాయంత్రం మన ఇంటికాడే భోజనాలు తప్పకుండా రావాలి, సార్ వస్తున్నారు, వస్తాలే నాన్న ఆమె చెప్పండి. ఎప్పుడు వచ్చినా జై, మనకెందుకు వచ్చిన బాధ? ఎవడొచ్చినా జై. ఒక ఆయన అడిగాడు నన్ను, అన్న మీ పాస్టర్లు అన్న ఎవరు పిలిచినా కానీ పోతున్నారు, ఎవరు పిలిచినా కానీ ప్రార్థన చేస్తున్నారు, ఇంతకు ముగింపు ప్రార్థన ఎవరికి చేస్తారు అన్నాడు. అంటే ఆయన మాట ఏంటి తెలుసా? ఎవరికి వేస్తారు ఓట్లను ముగింపులో? అది దైవార్పితం. ఆమె చెప్పండి. లోపల పైన దేనికి గొద్దుమంటే ఆయన దానికి గొద్దు. ఆయన ఏర్పాట్లో ఉన్నవాడిని ముఖ్యమంత్రిని కూర్చోబెడతాడు. హల్లెలూయా. నువ్వు 6 పథకాలు పెట్టినా, నవరత్నాలు పెట్టినా, 10 రత్నాలు పెట్టినా, ఆమెన్ సింహాసనం మీద కూర్చోబెట్టేది చెప్పాలి ఆయనే. కానీ మన బాధ్యత ఏంటి? జెండాలు పట్టుకొని ఎగరటం కాదు. పిచ్చోడా మంచోడా కండవాడు కట్టి ఈ అంట. ఓరే నీ దుర్మార్గం మండిపోయి ఏందిరా ఈ వ్యవహారం? మీరు దేవుని పిల్లల దెయ్య పిల్లల? దేవుని పిల్లలకి ఎందుకండి ఆ వ్యవహారాలన్నీ? ఒళ్ళు పొంగుతుందంట ఇట్ట.
పొంగి జుట్టంతా ఊడిపోయి ఈ గది పట్టింది. దేవునికి స్తోత్రం. గట్టిగా 2 చేతులు పైకెత్తి. ఆ మార్గంలో ఎవరైతే వెళ్తారో రాజమార్గంలో, ఆడు ఏ పార్టీ వాడైనా సింహాసనం ఆడిదే. చెప్పండి గట్టిగా, 2 చేతులు పైకెత్తి. మార్గం తప్పావో సింహాసనం ఉండదు, నేల మీద కూర్చోడానికి కూడా అవకాశం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. సింహాసనం మీద కూర్చోవాలంటే అది అపవిత్రులు పోకూడని మార్గం, అది రాజమార్గం, అది మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన దేవుని మార్గం. ఆ మార్గంలో ఉంటే మనం వర్ధిల్లుతాం. అందరం లేచి నిలబడదామా? 1 నిమిషం అందరం లేచి నిలబడి